హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. హైదరాబాద్ గురించి కొద్ది గొప్ప ఐడియా ఉన్నోళ్ళందరికీ గూడా అమీర్పేట ఎస్ఆర్ నగర్ గురించి కూడా ఐడియా ఉంటది. ఎస్ఆర్ నగర్ అడ్రెస్ చెప్పాలి అంటే ఫస్ట్‌గా గుర్తొచ్చేది ఉమేష్ చంద్ర స్టాచ్యూ. ఉమేష్ చంద్ర ఎవరు? ఎంతమందికి తెలుసు? ఆయన ఒక గ్రేట్ ఐపీఎస్. ఒక లెజెండ్ పోలీస్ ఆఫీసర్. అతని గురించి చెప్పుకోవాలంటే అతను కడప జిల్లా ఎస్పీగా చేసిన పనుల గురించి కూడా చెప్పుకోవాలి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎవరికీ భయపడదు. వాళ్ళు కన్ను సైగలతో అన్నిటిని సాధిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు, అంతకుముందు రాజారెడ్డి గారు అని చెప్పుకుంటారు కదా! కానీ వీళ్ళని కూడా భయపెట్టిన ఐపీఎస్ ఉమేష్ చంద్ర. రాజారెడ్డి హవా నడుస్తున్న రోజుల్లో కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఉమేష్ చంద్ర కడప అంటే ఫ్యాక్షనిజం, వాళ్ళ కనుసన్నలోనే అన్నీ నడుస్తాయి అనుకుంటున్న రోజుల్లో ఫ్యాక్షనిస్టులని రోడ్డు మీద ఉరికించి కొట్టేవాడంట. ఇప్పటికీ కడప జిల్లాకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ కాడిపోయి అడగండి, ఉమేష్ చంద్ర గురించి కథలుగా చెప్తారు. రాజారెడ్డికి ముచ్చెమటలు పట్టించాడు. ఉమేష్ చంద్ర పేరు వింటేనే ఫ్యాక్షనిస్టులు పోసుకునే వాళ్ళంటే అతిశయోక్తి కాదట. ఇప్పుడు అలాంటి ఐపీఎస్ ఒకళ్ళు రాయలసీమకు దొరికారు. అతనే కోయా ప్రవీణ్. ఒకప్పుడు ఉమేష్ చంద్ర గురించి ఎలా చెప్పుకునే వాళ్ళో ఈ తరం కోయా ప్రవీణ్ గురించి అలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోట్రీలో ఎన్నికలు జరిగాయి. సహజంగా కడప జిల్లా పులివెందుల్లో ఎన్నికలు జరుగుతాయి అనుకుంటే, ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉన్నాయి అనుకుంటే సహజంగా ఎవరైనా ఏమి ఊహిస్తారు? అక్కడ బాంబులు లేస్తాయి, కత్తులు లేస్తాయి, తలలు లేస్తాయి. ఇదంతా ఒక సినిమాటిక్ ఆలోచన ఉంటుంది. కానీ ఇవి ఎక్కడా జరగల. సహజంగా ఎక్కడైనా పోలింగ్ జరిగేటప్పుడు జరిగే చెదురుముదురు ఘటనలు మినహాయించేసి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది పులివెందర్ రూరల్ జడ్పీటీసీ. నిజానికి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకోవాలి. నామినేషన్లు వేయటం జరిగింది, ప్రచారం చేసుకోవడం జరిగింది, పోలింగ్ జరిగింది. 77% ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇంతమంది ప్రజలు స్వేచ్ఛగా 30 సంవత్సరాల తర్వాత, గత 30 సంవత్సరాల్లో ఎన్నికలు లేవు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, నువ్వు ఎంపీటీసీ పో అంటే ఎంపీటీసీ అయిపోయింది. ఇక ప్రజల ఓటుతో సంబంధం లేదు, అతనే నామినేషన్ వేస్తుంటే ఏకగ్రీవం. నువ్వు జడ్పీటీసీ పో అంటే అతను జడ్పీటీసీ అయిపోయినట్టే. ప్రజల ఓటుతో, ప్రజల తీర్పుతో సంబంధం లేదు వాళ్ళకి. ప్రజలకు ఓటేయడానికి అవకాశం లేదు. ఒకప్పుడు అంట, ఇప్పటికీ కడప జిల్లాకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ని అడగని చెప్తారు, డబ్బుకులు వేయించేవాళ్ళట. రేపు పోలింగ్ అంటే 30 సంవత్సరాలు పోలింగ్ లేదు, అంతకుముందు ఎక్కడన్నా ఎంపీటీసీలు పోలింగ్ జరిగినప్పటికి కూడా డబ్బుకులు వేయించారట. రేపు పోలింగ్ జరుగుతుంది, ఎవరు బయటికి రావద్దు, మీ ఓట్లు వేసుకుంటున్నారు, మీరెవరు కూడా పోలింగ్ కేంద్రం దగ్గరికి రావద్దు అని వేసేవాళ్ళట. సహజంగా ఏం వేపిస్తారు? రేపు పోలింగ్ జరుగుతుంది, అందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి, మీరంతా రండి పోలింగ్లో పాల్గొనండి అని డబ్బుకులు వేపియాలి. కానీ రివర్స్లో పులివెందుల ప్రాంతంలో రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, మీరెవరూ రావద్దు, మీ ఓట్లు గుద్దేసుకుంటారు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేవాళ్ళంట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పులివెందులని ఆ ప్రాంతంలో ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక పీస్ఫుల్గా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేలా, అభ్యర్థులు నామినేషన్ స్వచ్ఛందంగా వేసేలా, పీస్ఫుల్గా ప్రచారం చేసుకునేలా ఇవాళ తీర్పు కూడా వచ్చింది. అంటే దానికి కారణం కోయా ప్రవీణ్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వెనకాల ఒక ఇద్దరు అధికారులు ఉన్నారు. ఒకళ్ళు ఐఏఎస్ నీలం సహాని, ఆమె ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. మళ్ళీ ఆమె మీద అపవాదులు వైసీపీలు కూడా వేస్తున్నారు. కానీ నిజానికి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడేటువంటి ఐఏఎస్. చాలా వీడియోలు చెప్పాను ఇప్పటికే. ఆమెను చీఫ్ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నారు. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారు. ప్రభుత్వ సలహాదారుగా అయిపోయిన తర్వాత ఆమె ఎన్నికల కమిషనర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆనందించారు, నిమ్మగడ్డ రమేష్ మీద కోపంతో. ఇలా ఆవిడే కడప జడ్పీటీసీ ఉప ఎన్నిక పెట్టింది. ఆమె విధుల ప్రకారం, ఆమె బాధ్యతల ప్రకారం ఆమె తన బాధ్యతల్లో కరెక్ట్గా వ్యవహరించారు. తర్వాత దాన్ని ప్రశాంతంగా నిర్వహించినటువంటి ఘనత కోయా ప్రవీణ్ ఐపీఎస్ది. ఇవాళ చెమటలు పోపిస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా కోయా ప్రవీణ్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకు ఆ ఐపీఎస్ ఆఫీసర్ అంటే అంత భయం? ఇంతకుముందు తిరుపతిలో సుబ్బారాయుడు, అతని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు కోయా ప్రవీణ్ గురించి మాట్లాడారు. నిజాయితీగా ఉండేవాళ్ళంటే, నిబద్ధతగా ఉండేవాళ్ళంటే, ఎర్రచందనం అడ్డుకునే వాళ్ళంటే, స్మగ్లింగ్ నాపే వాళ్ళంటే, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసేవాళ్ళంటే, ప్రజలకు భద్రత ఇచ్చేవాళ్ళంటే, సామాన్యుడికి అండగా ఉండేవాళ్ళంటే
ఎన్నికలు నిర్వహించే వాళ్ళంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళంటే, రౌడీల మీద కేసులు పెట్టే వాళ్ళంటే, గుండాలకి వార్నింగ్లు ఇచ్చే వాళ్ళంటే, అరాచకవాదుల్ని ఆపే వాళ్ళంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత కోపం? అంటే వీళ్ళు అరాచకం చేస్తే సెల్యూట్ కొట్టాలి, వీళ్ళు రౌడీజం చేస్తే వాళ్ళకి గులాంగిరి చేయాలి, వీళ్ళు ఏకగ్రీవాలు చేస్తే అదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి భద్రత ఇవ్వాలి. పోలీసు డ్యూటీ అంటే నాయకులకి భద్రత ఇవ్వటం కాదు, ప్రజలకు భద్రత ఇవ్వటం, ప్రజలకి నమ్మకం కల్పించిన ప్రజాస్వామ్యం మీద. ఇవాళ కోయ ప్రవీణ్ రాయలసీమలో అదే చేస్తున్నాడు. అతను చేస్తున్నటువంటి గ్రౌండ్ నిజానికి పోలింగ్ అంత ప్రశాంతంగా జరిగిందంటే, వైసీపీ నాయకులకి రిగ్గింగ్ చేసుకునే ఆప్షన్ కూడా లేకుండా పోయిందంటే, ఇవాళ కోయ ప్రవీణ్ నిజానికి జగన్మోహన్ రెడ్డిని భయపెట్టాడని చెప్పుకోవాలి. ఆ ప్రాంతంలో ఎన్నిక జరగటం అనేది అంత చిన్న విషయం కాదు, కొన్ని దశాబ్దాలుగా లేని చరిత్ర అది. కడప జిల్లా వారిని ఎవరిని అడిగిన చెప్తారు, పులివెందులలో ఎట్ట రిగ్గింగ్ చేస్తారు, పులివెందులలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆ జిల్లా గురించి అవగాహన ఉన్నటువంటి సామాజిక రాజకీయ అవగాహన ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటి చోట చాలా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం అనేటువంటి విషయంలో కోయ ప్రవీణ్ మనం అభినందించి తీరాలి. ఇంతకుముందు వర రవీందర్ రెడ్డి ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఉన్నారో, ఒక తప్పుడు పోస్టులతో మహిళని అవమానించిన వ్యక్తి ఉన్నారు, షర్మిల క్యారెక్టర్ని, విజయమ్మ క్యారెక్టర్ను కూడా తోలనాడిన వ్యక్తి ఉన్నారు. అతను అదుపులో తీసుకున్నప్పుడు వైసీపీ కోయ ప్రవీణ్ మీద చాలా పెద్ద ఎత్తున రగడ చేసింది, కానీ రగడకి ఆయన భయపడలే, ఆ రౌడీ దానికి ఆయన భయపడలే. నిజానికి రాయలసీమ, కడప, కర్నూలు ప్రాంతంలో కొంత వైసీపీ బెల్ట్ ఎక్కువ. అక్కడ పోలీస్ ఆఫీసర్ని చాలా వాళ్ళు ఈజీగా బెదిరిస్తూ ఉంటారు, కానీ అక్కడెక్కడా భయపడలే. ఆయన్ని చూసుకొని మిగతా పోలీస్ ఆఫీసర్ కూడా చాలా ధైర్యంగా పనిచేస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే పులివెందుల గడ్డ మీద, పులివెందుల వైసీపీ ఆఫీస్ ముందు తాగి పోలీసులను బూతులు తిడుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక డిఎస్పీ యూనిఫామ్ వేసుకున్న కాల్చి పడేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని వార్నింగ్ ఇవ్వగలుగుతాడు. ఆ డిఎస్పీకి ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఆ డిఎస్పీ వెనకాల కోయ ప్రవీణ్ ఉన్నాడు కాబట్టి. సో చాలా క్లియర్గా మనం కోయ ప్రవీణ్ని ఇక్కడ అభినందించాలి. ఇలా పులివెందుల ఎన్నిక వెనకాల కోయ ప్రవీణ్ చాకచక్యం ఉంది, అతని పనితీరు ఉంది. యా, థ్యాంక్ యూ.